నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పాతలగంగ రోప్వే వద్ద అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏపీ టూరిజం మేనేజర్ పెంచల్ రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ 10th బ్యాచ్ కమాండర్ వివిఎన్ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది, రోప్వే సిబ్బంది పాల్గొన్నారు. రోప్వే ద్వారా నడుస్తున్న కేబుల్ కార్లలో ఆనుకుని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి, ప్రయాణికులు ఎలా సురక్షితంగా బయటకు తీసుకురావాలి అనే అంశాలపై ప్రాక్టికల్గా ప్రదర్శించారు. ముఖ్యంగా కేబుల్ కార్లు మధ్యలో ఆగిపోయిన సందర్భంలో ఇరుక్కుపోయిన ప్రయాణికులు రెస్క్యూ బృందం ఎలా రక్షించాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఇలాంటి మాక్ డ్రిల్ ద్వారా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. గోపాలకృష్ణ, నేను ఇన్స్పెక్టర్ కింద చేస్తున్నాను ఎన్డీఆర్ఎఫ్లో. ఈరోజు ఏంటంటే 10th బెటాలియన్ కమాండెంట్ ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడైతే ఈ కేబుల్ కార్స్ అవి ఉన్నాయో ఆ ప్రతి చోట కూడా మనం ఒక మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. మన విశాఖపట్నంలో ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ శ్రీశైలంలో ఒకటి ఉంది. ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది, మరియు ఇక్కడ శ్రీశైలంలో ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రతిరోజు కూడా కేబుల్ కార్ నడపడం జరుగుతుంది ఒక టూరిజంలో భాగంగా. ఎప్పుడైనా పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అది జరిగినప్పుడు అప్పుడు రెస్క్యూ చర్యలు ఏ విధంగా చేయాలన్న దాని గురించి మనం ఈరోజు ఒక సినారియో తీసుకుని మనం ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విక్టిమ్ అనేవాళ్ళు కేబుల్ కార్లో ఇరుక్కున్నప్పుడు ఫస్ట్ మన రెస్క్యూ అనేవాళ్ళు ఏ విధంగా కేబుల్ కార్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది, కేబుల్ కార్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా మనం తాళ్ళు అవన్నీ కట్టుకుని మన రెస్క్యూవర్ విక్టిమ్కి సీట్ హార్నెస్ అది వేయించి ఏ విధంగా సేఫ్ ప్రక్రియలో ఆ విక్టిమ్ని మనం కిందకి తీసుకురావాలి అనేది మొత్తం ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన ఈ మాక్ ఎక్సర్సైజ్ జరిగింది. అలాగే మాకు సహకరించిన ఈ రోప్ రెస్క్యూ యాజమాన్యం గారికి కూడా మేము మా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం. 30 మంది సిబ్బంది రావడం జరిగింది. 30 మంది కూడా రోప్ రెస్క్యూలో మొత్తం అందరూ అడ్వాన్స్ ట్రైనింగ్ చేసిన వ్యక్తులందరూ ఈ ఎక్స్పర్ట్స్తో పాటు తర్వాత మన ఇక్కడ యాజమాన్యంతో పాటు కలిసి ఒక జాయింట్ మాక్ ఎక్సర్సైజ్ మనం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది.